ఎవరు భయపడటం కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎవరు భయపడటం కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గెలవలేడా మెదక్ నేను ఎవరు భయపడటం కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గెలవలేడా మెదక్ ఎమ్మెల్యే వాళ్ళ నాన్న ఆయనతో మాట్లాడి కొప్పడి ఇప్పుడు మెదక్ పోలీస్ స్టేషన్ లో ఆయన మీద కేసు బుక్ అయింది. ఎటు పోతుంది రాష్ట్రం? ఎటు పోతుంది ఆయన ఇప్పుడు రామాయణపేటలోనేమో మా జ్యుడిక్షన్ కాదు, ఎమ్మెల్యే మీద మేము కేసు ఫైల్ చేయాలంటే కంప్లైంట్ ఇస్తే మా జ్యుడిక్షన్ కాదు, ఎక్కడ మాట్లాడిండో అక్కడ కేసు పెట్టమని అన్నప్పుడు మరి అక్కడ మాట్లాడిన రవీందర్ రెడ్డి అనే వ్యక్తి మీద మెదక్ టౌన్ లో పోలీస్ స్టేషన్ ఎట్లా బుక్ చేస్తారండి కేసు? అంటే ఎక్కడ పోతున్నాం మనం? చట్టం ఎక్కడుంది? పోలీసు వాళ్ళు ఎట్లా యాటిట్యూడ్ చేస్తున్నారు, ఎట్లా ప్రవర్తిస్తున్నారు? అక్కడ వాళ్ళకో న్యాయం, మాకో న్యాయమా? ఏమన్నాం? కౌంటర్ గా సోషల్ మీడియాలో కౌంటర్ గా దాని కౌంటర్ ఇచ్చిండ్రు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎమ్మెల్యే గారు మాటలను కూడా 100 మంది ట్రోల్ చేసిండ్రు, మరి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కూర్చుండబెట్టలేదు? అనుచిత వ్యాఖ్యలను ట్రోల్ చేసినప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా. ట్రోల్ చేయడం ఎవరిదైనా తప్పే అన్నప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా. ఈ ఎమ్మెల్యే గారిని అట్లాంటి మాటలు మాట్లాడమేనా ఇక్కడ గెలిపించింది? డెవలప్మెంట్ చేయమంటున్నాం, అభివృద్ధి చేయమంటున్నాం, మంచినీళ్ళ గోసుంది అది చూడండి, కరెంటు గోసుంది, తిప్పలుంది గది చూడండి, పంటలు ఎండిపోతున్నాయి, రైతు భరోసా రాక రైతులు అవస్థలు పడుతుండ్రు, రుణమాఫీ కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మెదక్లో ఒక్క పని కాక అవస్థ పడుతున్నారు, అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు, ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలో తెలియదు, కళ్యాణ లక్ష్యం పథకం నుండి పైసలు ఏడొస్తాయో తెలియదు, తులం బంగారం ఎవరిస్తారో తెలియదు, మహాలక్ష్మి స్కీమ్ ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు. ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ పనిచేయక ఒక గౌరవమైన వ్యక్తి, తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి కేసీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తావా?